సంచార జాతుల వారిని అన్ని విధాలా ఆదుకోవడంతో పాటు వారు ఎన్నో ఏళ్లుగా శాశ్వత నివాసాలు లేకుండా పడుతున్న ఇబ్బందులు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని సూలూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ పేర్కొన్నారు. నాయుడుపేట పట్టణంలోని అంబేద్కర్ భవనంలో సంచార జాతుల వారితో సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెల్వల విజయశ్రీ, మాజీ ఎంపీ నెల్వల సుబ్రహ్మణ్యం అధికారులతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సంచార జాతుల వారు వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ సమీపంలో సంచార జాతుల వారికి దుకాణాలు ఏర్పాటు చేసి వారికి అండగా ఉంటామని, అర్హులైన ప్రతి ఒక్కరికి నివాస స్థలాలు ఇప్పించేందుకు చర్యలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా, అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు, ఆర్ఐ సాయితేజ, టీడీపీ పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ, నాయకులు పసల గంగాప్రసాద్, పొట్లపూడి రాజేష్, నానబాల సుబ్బారావు, కృష్ణారెడ్డి, రేవతి తదితరులు పాల్గొన్నారు. అలాగే సంచార జాతి నుంచి వచ్చిన మహిళలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందాక మీ నాయకుడు చరణ్ చెప్పినట్టుగా గతంలో నుంచి కూడా మీరు ఈ సమస్య గురించి పోరాడుతున్నారు. ముఖ్యంగా 2024 ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీ అందరు కూడా మాకు అక్కడ కష్టంగా ఉంది, మాకు స్థలం చూపించమని కూడా మీరు అడిగారు. అలాగే చరణ్ చెప్పినట్టు మా నాన్నగారు మీ అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది, మీ అందరికీ కూడా న్యాయం చేస్తామని. ఈరోజు కూడా మా నాన్నగారు అలాగే రఫీబాయ్ మున్సిపల్ కమిషనర్ గారు అందరు కూడా మీకు ఎలాగైనా స్థలాలు చూపించి షిఫ్ట్ చేసి మీకు సేఫ్ ప్లేస్లో పెట్టాలన్న ఉద్దేశంతోనే మేమందరం కూడా పోరాడి అటు కలెక్టర్ గారికి అర్జీలు పెట్టి కలెక్టర్ గారితో పర్సనల్గా వెళ్ళి మాట్లాడి మనకు ఈ అంబేద్కర్ భవన్ ఎదురుగానే ఒక సైట్ చూసి మీ అందరికీ కూడా స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ కూడా చెప్పాము. కానీ అనుకోని పరిస్థితుల్లో అక్కడ వాళ్ళు కొంత కంప్లైంట్ చేయడం వల్ల, అది కోర్టు కేసు అవ్వడం వల్ల కొంత అబ్జెక్షన్స్ వచ్చి అదంతా కూడా ఆగింది. లేకపోతే సంవత్సరం ముందే మీ అందరినీ కూడా షిఫ్ట్ చేసే ప్రయత్నం కూడా మేము అందరం చేసాం. అలాగే ఇప్పుడు కోర్టు కేసులో ఉంది కాబట్టి దాన్ని కన్స్ట్రక్షన్ ఫార్వర్డ్ చేయొద్దని, అలాగే అక్కడ అలొకేట్ చేయొద్దని మనకు ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి కోర్టు ఆదేశాలని అధిగమించకుండా మనము ఇక్కడ అన్నా క్యాంటీను, మనకు చాలామంది అన్నా క్యాంటీన్కి వస్తూ ఉంటారు, చాలామంది అక్కడ అన్నాలు తింటూ ఉంటారు. కాబట్టి దాని పక్కన స్థలం అయితే మీ అందరికీ కూడా బాగుంటుంది. అలాగే పెద్దలందరూ చెప్పినట్టు మనకు ఆ డివైడర్ మీద ఉండడం వల్ల బ్యూటిఫికేషన్ సమస్య ఒకటే కాకుండా మీరందరూ కూడా వర్షాలకు కానీ ఎండకు కానీ అక్కడ వర్షాలకు తడుస్తూ ఎండకు తడుస్తూ మీరు మీ బిడ్డల్ని పెట్టుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము అవన్నీ కూడా చూస్తున్నాం. సో చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మేము మీకు వేరే చోట ఇచ్చే ప్రయత్నం కూడా చాలా వరకు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు అన్నా క్యాంటీన్ పక్కన మీకు షెడ్స్ వేసి ఇస్తాం, రేకుల షెడ్లు. దాంట్లో మీరు చేసుకోండి, మీకు అక్కడ మంచిగా అవుతుంది, మీకు సేఫ్టీ కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి జనాలు కూడా వస్తూ ఉంటారు, మీకు బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. అదైతే మంచి ప్లేస్ అని నాయకులందరం కూడా మాట్లాడుకొని మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే అక్కడ మీకు ఏ సమస్య ఉన్నా సరే, కరెంట్ కానీ ఏదైనా కూడా మేము ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టి దానికి మీకు కావాల్సినవి కూడా ప్రొవైడ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం. అలాగే పెద్దలందరూ చెప్పినట్టు మీరేదో తెలుగుదేశంకి ఓటేస్తారనో లేదా గతంలో వేశారనో మేము ఈ నిర్ణయాలు తీసుకోవట్లేదు. పేదవాళ్ళకి అండగా ఉండమని చంద్రబాబు నాయుడు గారు మాకు అందరికీ కూడా, నాయకులందరికీ కూడా పార్టీలకు అతీతంగా పేదవాళ్ళకి పని చేయమని మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. అక్కడికి షిఫ్ట్ అయితే మనకు టౌను మీకు కూడా సిఐ గారు చెప్పినట్టు ఎలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా ఉంటుంది. మీరు ఆ బార్డర్ మీద ఉన్నారు కాబట్టి మీరు అక్కడ పిల్లలు గబుక్కుని పరిగెత్తినా అది ట్రాఫిక్ ఏరియా కాబట్టి మీకు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అక్కడైతే మీకు సేఫ్టీ, మీకు కానీ మీ పిల్లలకు కానీ సేఫ్టీ ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దయచేసి మీరు సహకరించి మాతో పాటు నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.